కోసం సర్వాణి అది చేసింది ఇది చేసింది, మరి నువ్వేం చేసావు అని? తనేదో చేసిందని నేను ఇంకొకటేదో చేసి పెట్టడానికి. నా మచ్చున్నది వ్యాపారం కాదు, ఫ్రెండ్షిప్. ఏంటి రేఖ ఇక్కడ ఆగిపోయావు? కమాన్, లోపలికి రా. సర్వాణి, నేను నెక్స్ట్ టైం కలుస్తాను, నేను వెళ్తాను. పర్వాలేదు, లోపలికి రా. ఎందుకు భయపడుతున్నావు? అబ్బే, నాకెందుకు భయం? ఊరికే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు పైకల్లా చెప్తున్నావు కానీ నన్ను చూసి భయపడుతున్నావో లేక నా రివాల్వర్ చూసి భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు మా కృష్ణమూర్తి అంకుల్ని సేవ్ చేసినప్పుడే నువ్వు మారిపోయావని నమ్మాను. నీ మనసులో సెకండ్ థాట్ పెట్టుకోకుండా వచ్చి కూర్చో. కూర్చో. ఏం తీసుకుంటావు రేఖ? కాఫీ, టీ? ఈరోజు గురువారం కదా, బాబాకు ఉపవాసం ఉన్నాను. సాయంత్రం ప్రసాదం తప్ప ఇంకేం తీసుకోను సర్వాణి. గుడ్, నీలో చాలా మార్పు వచ్చింది. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి రేఖ. లాస్ట్ టైం మా మాధవ్ వాళ్ళ అమ్మను ఒప్పిస్తానని చెప్పావు, అన్నట్టుగానే ఒప్పించావు. మా రేణు కొడుకుని ఆంటీ ఎత్తుకున్నారు. ఆ క్షణంలో నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా? నిజంగా నువ్వు చేసిన ఈమెయిలు ఎప్పటికీ మర్చిపోలేను రేఖ. సారీ సర్వాణి, నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఈ పెళ్లి జరగదు. హే రేఖ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక పక్క మాధవ్, ధనలక్ష్మి ఆంటీ రేణుక వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పి వెళ్లారు. ఇప్పుడు నువ్వొచ్చి పెళ్లి జరగదని చెప్తున్నావు. ఎందుకు జరగదు? రేఖ, నాకు కోపం తెప్పించొద్దు. తలెత్తి ఆన్సర్ చెప్పు. ఈ పెళ్లి ఎందుకు జరగదు? అడిగేది నిన్నే రేఖ. ఈ పెళ్లి జరగదని ఎందుకు చెప్తున్నానో తెలుసా సర్వాణి? మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. రేఖ, మాధవ్కి పిన్నివని ఒకే ఒక్క రీజన్తో
నువ్వు బతికిపోయావు. ఈ మాట ఇంకెవరైనా మాట్లాడుంటే నాలుక చీరేసేదాన్ని. చివరికి నాకు మాధవ్కు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను కూడా వక్రీకరిస్తున్నావా? శర్వాణి, ప్లీజ్, ఈ మాట నేనన్నానని నా నాలుక చీరేస్తానంటున్నావు. మరి ఇదే మాట అమృత అందరితో చెప్తోందే, దానికేం చేస్తావు? రేణుకని కోడలుగా చేసుకోవడం ఇష్టమని చెప్పిన మా అక్కని కూడా అమృత మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి పెళ్లి ఆపమని చెప్పింది. ఈ పెళ్లి జరిపించాలని నువ్వు నేను ఎన్ని తిప్పలు పడ్డాము. కానీ నీ ఫ్రెండ్ అమృత ఈ పెళ్లి ఆపడానికి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు శర్వాణి. చివరికి అమృత మాటలు మా అక్క కూడా నమ్మేసింది. రేపు రేణుకు కూడా నమ్మేస్తే నీ ఫ్రెండ్ రేణుకు దగ్గర నువ్వు తలెత్తుకోగలవా చెప్పు? ఆల్రెడీ నేను మా అక్క దగ్గర బ్లేమ్ అయ్యాను. పోనీ మా మాధవ్ గారితో నిజం చెప్పించి వాళ్ళందరి నోరు మోయిద్దామనుకుంటే వాడేమో ఫెయిల్ అయిన ప్రేమ గురించి నేను మాట్లాడనని కరాఖండిగా చెప్పేశాడు. ఈ పెళ్లి చేయాలని నువ్వంటున్నావు, ఈ పెళ్లి ఆపాలని అమృత అంటోంది. నాకిప్పుడు నువ్వు శత్రువు కాదు, అమృత శత్రువు కాదు. కానీ మీ ఇద్దరిలో ఎవరి మాట వినాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను శర్వాణి. అంటే అమృత ఈ పెళ్ళాపడానికి చివరికి ఆంటీ దగ్గరకు కూడా వచ్చిందనమాట. ఏంటి శర్వాణి, అమృత ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుందన్న విషయం నీకెంతకు ముందే తెలుసా? రేణుకని మాధవ్ పెళ్లి చేసుకుంటే అమృతకేంటో బాధ నాకేం అర్థం కావట్లేదు. రేఖా, అమృత ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిమ్ముకులు ప్లే చేసినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. అదేంటి శర్వాణి, అక్కడ అమృత కూడా మా అక్క దగ్గర ఇలాగే ఈ పెళ్లి జరగదు అని చెప్పింది. అనవసరంగా ఈ పెళ్లి వల్ల మీ ఇద్దరూ విడిపోతున్నారేమోనని నాకు బాధగా ఉంది. అమృత మాటే చెల్లుబాటు కానిద్దాం, ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం శర్వాణి. మీ ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకునేదాన్ని నేను. రేఖా, రేణుక పెళ్లి జరిపిస్తానని నేను మా భుజంగరావు తాతయ్యకు మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి జరిగే తీరుతుంది, ఇది ఫిక్స్. కానీ అమృత ఉండగా ఈ పెళ్లి జరగదేమో శర్వాణి. ఓహో, నీకు నా మీద కంటే ఆవిడ గారి మీద కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది. అది చూద్దాం రేఖా. అది కాదు శర్వాణి, ఆల్రెడీ అమృత చెప్పిన మాటలు మా అక్క నమ్మేసింది. మా అక్కను ఒప్పించటం ఇప్పుడు నా వల్ల కూడా కాదు. మా అక్క ఒప్పుకోకుండా ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని చిన్న అనుమానం. రేఖా, ఫస్ట్ నాకు నీ మీద అనుమానం కలుగుతుంది ఇప్పుడు. నువ్వు పాజిటివ్గా ఉన్నావో నెగిటివ్గా ఉన్నావో నేనున్న పరిస్థితుల్లో అర్థం చేసుకోలేకపోతున్నాను.
బట్ అమృత గురించి చెప్పిన దాంట్లో నిజం లేదని కొట్టి పారేయలేను. ఎందుకంటే ఆంటీ దగ్గరికి వెళ్ళిందని చెప్తున్నావుగా. అలాగే నాతో రేణుకతో చెప్పడానికి లాస్ట్ టైం ట్రై చేసింది. కానీ చివరికి పెళ్ళాపటానికి నాకు మాధవ్కి మధ్య లవ్వుని క్రియేట్ చేసేంతగా అమృత దిగజారిపోతుందని అనుకోలేదు. అయినా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ పెళ్లి ఆపడం అమృత తరం కాదు. ఇట్స్ మై ఛాలెంజ్. అనవసరమైన అనుమానాలు ఆలోచనలు మానేసి ప్రశాంతంగా వెళ్ళి నెక్స్ట్ జరగబోయే పెళ్లి పనుల గురించి ఆలోచించు. అలాగే సర్వాణి, నువ్వేది చెప్తే అదే చేస్తాను. వెళ్ళొస్తాను సర్వాణి. ఇప్పుడు కథ మంచి పట్టు మీదుంది. సర్వాణి, నువ్వు నీ ఫ్రెండ్ అమృతకు ఇప్పుడు ఒకరింటి ఒకరికి ద్వేషం పెరిగింది. ఇక ఒకరినొకరు కొట్టుకోవడమే బ్యాలెన్స్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది. ఇక మీ ఇద్దరిని ఈ జన్మలో కలవనివ్వను. పిచ్చి సర్వాణి. నేను ఊహించిందే కరెక్ట్. నా మీద రివెంజ్ తెచ్చుకోవడం కోసం అమృత రేణుకను అడ్డం పెట్టుకుంటుంది. ఆ రేణుని అమృత చేతిలో బలి పశువుని కానివ్వను. రేణు, నీకు నేనున్నాను. ఏడవకు నాన్న, ఏడవకు. నువ్వు నేను ఏడిస్తే ఈ లోకం మనల్ని చూసి నవ్వుతుందిరా. ఊరుకో నాన్న, ఊరుకో. మీ అమృత పెద్దమ్మ వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాం. పాత కష్టాలు పోయి కొత్త కష్టాలు వచ్చారా మనకి. ఆ రోజు కోయిదర చెప్తే నాకు అర్థం కాలేదురా. మన జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరికి తెలియదురా. ప్రతి మలుపులోనూ మనిద్దరివి ఒంటరి వాళ్ళం అవుతున్నాంరా. అందరూ నీకు తండ్రి, నాకు భర్త అంట కావాలి అన్నారు. సరే అన్నాను. పెళ్లి జరిగితే అమృత వస్తుందని కోయిదరు చెప్పారు. దానికి సరే అన్నాను. వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపాను. అయినా మన కన్నీళ్లు ఆగలేదు. మన ఏడుపు వినేవాళ్ళు కూడా ఎవరూ లేర్రా. నువ్వు పెద్దయ్యాక నువ్వైనా మీ అమ్మని కన్నీళ్లు రానివ్వకుండా చూసుకుంటావు కదరా. ఎప్పుడు ఏం జరుగుతుందా అని అర్థం కాని అయోమయంలో ఉన్నాను నేను. అరే నాన్న, మీ అమ్మ జీవితంలో సంతోషమే లేదురా. నువ్వే నా సంతోషం, నువ్వే నా జీవితం. మనిద్దరి జీవితాలకి అమృత వెలుగునిస్తుందని ఆశపడ్డానురా. కానీ మా అమృతే నా పెళ్లి జరగద్దని కోరుకుంటుంది. మరో పక్క షర్ఫాని పెళ్లి జరిపిస్తానని చెప్తోంది. నా పెళ్లి వల్ల కష్టాలు తీరుతాయనుకుంటే మళ్ళీ కష్టాలు మొదలవుతాయేమోనని నాకు చాలా భయంగా ఉందిరా.
ఉంటావా? నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటే రేపు వాడి పరిస్థితి ఏంటో ఆలోచించావా? జీవితం అంతా అయోమయంగా ఉంది వైజయంతి. ఒక పక్క శర్వాణి అమృత శాశ్వతంగా విడిపోతారని భయం వేస్తోంది. ఈ పెళ్లి జరిగినా వీడి జీవితం ఎలా ఉండబోతోందో అర్థం కాని బెంగ ఒక పక్క. నిన్నటి వరకు అమృత వస్తుందన్న ధైర్యంతో బతికిన నేను ఇప్పుడు అమృత వచ్చిన ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఇంకేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు వైజయంతి. నువ్వు తల పెట్టుకుని ఆలోచించేంత పరిస్థితి అమృత నీకు రానివ్వదక్క. అయ్యో వైజయంతి, ఇప్పుడు అమృతే తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నాకు అర్థం కావడం లేదా? నాకున్న పొట్టుడు బాధలు చాలక చివరికి నేను అమృత గురించి శర్వాణి గురించి ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాను. అక్క, నువ్వు బాధపడుతున్నట్టు మీ ఫ్రెండ్షిప్ కేం ప్రాబ్లం రాదు. అమృత అక్కడి వరకు తెచ్చుకునివ్వదని నేను నమ్ముతున్నాను. నమ్మకాలపైన జీవితాలు ఆధారపడవు వైజయంతి. ప్రాక్టికల్ గా చెప్తున్నాను. రేపు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందో నాకేం అర్థం కావడం లేదు. మేము ముగ్గురం కలిసి ఉంటేనే మాకు బలం. ఇంతకాలం నా ఫ్రెండ్ లేదని నేను బాధపడ్డాను. నా ఫ్రెండ్ బతికే ఉందని తెలిసాక కూడా నా ముఖంలో సంతోషం లేదు అంటే ఇక నా జీవితంలో సంతోషాలు వస్తాయన్న ఆశ నాకు సన్నగిల్లిపోయింది వైజయంతి. అక్క, నేను నిన్ను ఓదార్చటం తప్పితే ఏ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానీ నాకు నీ వల్లే కొత్త జీవితం దొరికింది. చైతన్యతో ఇప్పుడిప్పుడే నేను సంతోషంగా ఉంటున్నానంటే అది నీ చలవే. నేను సంతోషంగా ఉంటూ నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇంతకాలం అమృతను ద్వేషిస్తూ వచ్చిన దాన్ని, తన ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేసిన దాన్ని, నాకున్న పరిచయంతో చెప్తున్నాను. అమృత మీతో ఉండటం మీకు వరం. తనని దూరం చేసుకోవటం మాకు శాపం. బాధపడకక్క. శర్వాణి, అర్జెంటుగా ఎందుకు పిలిపించావో నాకు అర్థం కావడం లేదు. మాధవ్, నిన్నొకటి అడుగుతాను, నాకు సూటిగా సమాధానం చెప్తావా? దేని గురించి శర్వాణి? మన గురించే మాధవ్. మన గురించా? ఏంటి శర్వాణి అది? ఫస్ట్ నువ్వు కాఫీ తాగు.
ప్రేమిస్తున్నావా మాధవ్? అయ్యో సారీ మాధవ్, షర్ట్ కడగడం బెటర్. చూడు కాఫీ మరకలు ఎలా పడ్డాయో. శర్వాణి, ఈ విషయం నీకు... మాధవ్, నువ్వు కూడా నాలాగే షాక్ అయ్యావు కదూ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అమృత బయట ప్రచారం చేస్తుంది మాధవ్. అసలు నువ్వు నేను ప్రేమించుకోవడం ఏంటి మాధవ్? ఆ అమృతకేమైనా పిచ్చా? నువ్వెందుకు మాధవ్ మాటిమాటికి అలా షాక్ అవుతున్నావు? అమృత చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందా? అయినా అమృతకి ఈ ఛాన్స్ నువ్వే ఇచ్చావు మాధవ్. అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్తే ఈ గోళ ఉండదు కదా. అందరి నోర్లు నేను మూయిస్తాను. అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు మాధవ్? నువ్వెందుకు అమ్మాయి పేరు దాస్తున్నావో తెలియడం లేదు గాని దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఎలాగైనా సరే ఈ రోజు నాకు అమ్మాయి ఎవరో తెలియాలి. ఎలా ఉన్నావు కోడలు పిల్ల? నేను పాత రేఖను కాదమ్మా, కొత్త రేఖ అత్తయ్యని. అక్క